హీరో మహేష్ బాబు ఇప్పుడంటే సూపర్ స్టార్ నెంబర్ 1 స్టేజీని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఆయన తొలి సినిమా నుంచి ఆ క్రేజ్ ఉంది. మహేష్ బాబు మొదటి సినిమా చేయడానికి చాలా మంది దర్శకులు, నిర్మాతలు పోటీ పడ్డారు. కృష్ణ గారు తన కొడుకుని ఎవరి చేతిలో పెట్టాలనే డెసిషన్ తీసుకోకముందు చాలా ఆఫర్స్ వచ్చాయి. 2 రోజులకు ఒకరైనా అడిగేవారట, మేము లాంచ్ చేస్తాం, మీ అబ్బాయిని మా చేతిలో పెట్టండి అని. అదే సమయంలో మహేష్ బాబుకి అప్పటికి భారీ రెమ్యునరేషన్ సైతం ఆఫర్ చేశారట. అయితే సూపర్ స్టార్ కృష్ణ ఆచితూసి అడుగులు వేశారు. తన కొడుకు ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి సరిపడా సరంజామా ఆయన ఏర్పాట్లు చేసుకున్నారు. మహేష్ అటు ఇటుగానే వయసు వల్ల సినిమాల్లో నటించకుండా చదువుపై శ్రద్ధ వహించిన విషయం కూడా తెలిసిందే. ఏడాదితో డిగ్రీ పూర్తవుతుంది అనే టైంలో ఆయనకు ఆఫర్స్ మొదలయ్యాయి. మహేష్ హీరోగా సినిమాలో నటించడానికి సిద్ధమవడం కూడా జరిగింది. ఇక మొదటి చిత్రానికి గొప్ప క్రేజ్ అయితే ఏర్పడింది కనుక నిర్మాతలు కూడా ముందుకు వచ్చారు. అప్పట్లో ప్రతి నిర్మాత ఒక్కో చిత్రానికి ₹1,00,00,000 ఆఫర్ చేశారంటే మహేష్ పట్ల ఎంత నమ్మకంతో ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. కొత్త హీరోకి మొదటి చిత్రానికి ₹1,00,00,000 అంటే ఇది ఒక సంచలన రికార్డుగా చెప్పవచ్చు. అప్పటికి పెద్ద కొడుకు రమేష్ నటుడుగా రాణించకపోవడంతో ఇప్పుడు మహేష్ మీద నమ్మకంతో ఉన్నాడు కృష్ణ. అందువల్లే మొదటి చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా భావించి మంచి కాంబినేషన్, మంచి కథ కోసం ప్రయత్నం అయితే చేశారు. ఆ టైంలోనే సినిమా రంగానికి సంబంధించి ఎంతో మంది వారసులు రంగప్రవేశం కూడా చేశారు. వారిలో పవన్ కళ్యాణ్, వడ్డే నవీన్, భరత్ హీరోలుగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నం చేస్తున్న సమయం అది. దాసరి కుమారుడు అరుణ్ కుమార్ హీరోగా, చలపతిరావు కుమారుడు విలన్గా రంగప్రవేశం చేయబోతున్నారు కూడా. అయితే మహేష్ అందరికంటే ఎక్కువగా ప్రేక్షకులుగా మన్ననలు పొందాలన్న కృష్ణ ఆశ కూడా నిరాశ కాలేదు. ఆ సమయంలో రాఘవేంద్రరావుకి మహేష్కి చిన్నతనం నుంచే పరిచయం, చనువు ఉండేవి. అందుకే తన కొడుకుని హీరోగా లాంచ్ చేసే బాధ్యతను రాఘవేంద్రరావుకి అప్పగించాడు కృష్ణ. సెట్లో కూడా రాఘవేంద్రరావు అనే మావయ్య అని పిలుస్తుండేవాడు మహేష్ బాబు. అయితే రాజకుమారుడు సినిమాకి ముందు దర్శకుడు కె రాఘవేంద్రరావు వరుస ఫ్లాపుల్లో ఉన్నారు. అన్నమయ్య వంటి క్లాసిక్ సూపర్ హిట్ మూవీ తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన మేరే సప్నంకి రాణి, శ్రీమతి వెళ్ళొస్తా, లవ్ స్టోరీ, 1999, పరదేశి, ఇద్దరు మిత్రులు ఇలా సినిమాలన్నీ డిజాస్టర్లుగా నిలిచాయి. వరుసగా 5 సినిమాలు ఫ్లాప్ అయిన మహేష్ని లాంచ్ చేసే బాధ్యత కృష్ణ తనకు అప్పగించడంతో కథ విషయంలో ప్రయోగాలు చేయలేదు రాఘవేంద్రరావు. పెద్ద హంగామా మహేష్ మీద పెట్టుకోకుండా సింపుల్ కథతో లవ్ స్టోరీని మలిసి తన మార్కుతో ప్రజెంట్ సెట్ చేశాడు కె రాఘవేంద్రరావు. కృష్ణ అభిమానుల కోసం మహేష్ని కొన్ని సీన్స్ కౌబాయ్ గెటప్లో చూపించాడు. అలాగే ఫ్లాష్ బ్యాక్లో మహేష్ తండ్రిగా కృష్ణ కనిపిస్తారు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జంట మహేష్తో రొమాన్స్ చేసింది. కమర్షియల్ హిట్ దర్శకుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో అశ్విని దత్ చిత్రంలో మహేష్ నటించడానికి కృష్ణ తన అంగీకారం తెలియజేయడంతో హీరోగా మహేష్ రంగ ప్రవేశాన్ని సంచలనాత్మకంగా తీర్చిదిద్దారు డైరెక్టర్ రాఘవేంద్రరావు. అప్పటి మేటి దర్శకుడు రాఘవేంద్రరావు మహేష్ని మలచిన తీరు ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తుంటే ఉంటుంది. తన అనుభవాన్ని ఉపయోగించి అంతా మహేష్ని లాంచ్ చేశారు. అప్పటికి కృష్ణకి చెక్కు చెదరని ఫాలోయింగ్ ఉన్న దృష్టిలో పెట్టుకొని అన్ని కమర్షియల్ ఎలిమెంట్ సినిమాలో కూర్చి రాజకుమారుడు సినిమా తీశారు. అది ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే.